నిర్మాణం సంక్లిష్టం చేసిందెవరు? ఈ ప్రశ్నకి జవాబు కోసం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లే ప్రాజెక్టు నిర్మాణం అంతా క్లిష్టతరమైపోయింది. 5 ఏళ్ల కాలంలో పోలవరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ నిజాలను గోదాట్లో కలిపే ప్రయత్నం జరుగుతోంది. డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడానికి కారణం ఎవరు? పునాది స్థాయిలోనే స్పిల్వేని వదిలేసిందెవరు? 48 గేట్లతో సహా పూర్తి చేసిందెవరు? ఐఐటి హైదరాబాద్, ఎన్హెచ్పిసి నివేదికలు ఏం చెప్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం ఏమంటోంది? ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. తప్పిదాల మీద తప్పిదాలు, ప్రాజెక్టులో జరిగిన విధ్వంసం, వీటన్నిటి ఫలితంగా పనుల్లో జాప్యం. ఇవన్నీ జరిగింది 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలోనే. ఇప్పుడు ఆ జాప్యానికి కారణం వైఎస్ జగన్ ప్రభుత్వమే అని చెప్పడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలాన్ని ఇంకా ఈ ప్రపంచం మర్చిపోలేదు. అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ సైతం తట్టుకొని పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్ళింది జగన్ ప్రభుత్వమే. కానీ అప్పటికే గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం పోలవరానికి శాపంలా మారిందంటున్నారు సాగునీటి నిపుణులు. పోలవరం నిర్మాణం సంక్లిష్టంగా మారింది. పూర్తి కావడానికి మరో 4 ఏళ్లు పడుతుంది. అది కూడా అంతా సవ్యంగా జరిగితే. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసేశారు. ఇంతకీ పోలవరం అంత సంక్లిష్టంగా ఎందుకు మారింది? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం అంత సంక్లిష్టమైంది కాదు. 2014 నుంచి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాలే ప్రాజెక్టు నిర్మాణాన్ని సంక్లిష్టంగా మార్చాయి. పనుల్లో జాప్యానికి కారణమయ్యాయి. కానీ చంద్రబాబు మాత్రం ఆ నిజాలను గోదాట్లో కలిపేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కరోనా సృష్టించిన ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడం అగ్రరాజ్యాల వల్లే కాలేదు. ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలు కూడా కరోనా దెబ్బకి అల్లాడిపోయాయి. అలాంటి క్లిష్ట పరిస్థితులను తట్టుకుంటూ గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాలను తట్టుకుంటూ పోలవరం పనులను వేగవంతం చేసింది జగన్ ప్రభుత్వమే. స్పిల్వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున వైఎస్ జగన్ ప్రభుత్వం మళ్లించింది. పోలవరం ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టించింది. ముఖ్యమంత్రి చంద్రబాబే పోలవరం ప్రాజెక్టు సంక్లిష్టంగా మారిందని ఎందుకన్నారు? ఎందుకంటే డ్యాం నిర్మాణంలో ఆ చారిత్రక తప్పిదం జరిగింది చంద్రబాబు హయాంలో కాబట్టే అంటున్నారు సాగునీటి నిపుణులు, అధికారులు. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు పూర్తి చేయకుండా ఎర్త్ రాక్ఫిల్ డ్యాం గ్యాప్ 2లో 1396 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ నిర్మించింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ చారిత్రక తప్పిదం జరగకపోయి ఉంటే 2022 నాటికే నాటి సీఎం వైఎస్ జగన్ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారని సాగునీటి రంగ నిపుణులు, అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నాడు చంద్రబాబు చేసిన ఈ తప్పిదమే ఇప్పుడు పోలవరాన్ని అత్యంత సంక్లిష్టంగా మార్చేసిందని వైఎస్ఆర్సీపీ కూడా తేల్చి చెబుతోంది. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019కి ముందు, మేము అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? శాసనసభలో చెప్పారు, బహిరంగంగా చెప్పారు. 2019కి అంటే 2018కే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం కూడా 2022కు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాం అనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవం. ఆ తరువాత మేము రివ్యూ చేసుకొని వాస్తవాలన్నిటినీ కూడా క్రోడీకరించుకొని ఇది ఇప్పుడు సాధ్యపడేటువంటి అంశం కాదు, ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు ఉన్నది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తిని ఆ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా, రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగానో లేదా బురద జల్లే కార్యక్రమంతోనో నేను చెప్పడం లేదు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 2019కి పూర్వం చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రధాన డ్యాం పనులకు ముందు వరదను మళ్లించేలా స్పిల్వే, కాఫర్ డ్యాంలు పూర్తి చేస్తారు. ఆ తర్వాతే ప్రధాన డ్యాం పనులు మొదలు పెడతారు. కానీ 2014-19 మధ్య పోలవరంలో చంద్రబాబు సర్కార్ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. గోదావరి వరదను మళ్లించే స్పిల్వే పునాది స్థాయి కూడా దాటలేదు. ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను ప్రారంభించనే లేదు.
కానీ డ్యామ్ గ్యాప్ 2లో పునాది డయాఫ్రమ్ వాల్ పనులను 2017లో ప్రారంభించి 2018 జూన్ 11 నాటికి పూర్తి చేశారు. 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామంటూ హామీ ఇచ్చి 2018 నవంబర్లో ఎగువ దిగువ కాఫర్ డ్యాం పనులను ప్రారంభించారు. ఇదే ప్రధాన డ్యాం గా చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. 2019 ఫిబ్రవరి నాటికి కూడా నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడంతో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిడబ్ల్యూసి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ కాఫర్ డ్యాంల పనులు చేయాలని ఆదేశించింది. అయితే పునరావాసం కల్పించలేక ఎగువ దిగువ కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి పనులు ఆపేశారు. దీనిలో పోలవరం విషయంలో ఇది మరొకసారి చెప్తున్నా, ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి ప్రాజెక్ట్. ఆయన ప్రారంభించిన ప్రాజెక్ట్, ఆయన శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్, ఆయన అన్ని అనుమతులు తీసుకొచ్చి దీన్ని పూర్తి చేయాలని ఆరాటపడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్ప చంద్రబాబు నాయుడు గారు కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు దీన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి తప్ప మరొకటి కాదు. ఇది నేను చెప్పిన మాట కాదని కూడా మనవి చేస్తున్నా. ఇది సాక్షాత్తు ఇప్పుడు వారి కూటమిలో సభ్యులైనటువంటి మోడీ గారు చెప్పినటువంటి మాట అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేటటువంటి బాధ్యతని చాలా చిత్తశుద్ధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినా మీరు చేసిన విధ్వంసం వలన మేము పూర్తి చేయలేకపోయాము. మీరు చేసిన విధ్వంసం వల్లనే మీరు ఇవాళ పూర్తి చేయలేనటువంటి పరిస్థితిలో పడ్డారు. నేను మనవి చేస్తున్నా, తప్పిదమని ఒప్పుకోండి, సగర్వంగా ఒప్పుకొని పొరపాటు జరిగిందని చెప్పండి. ఆ రోజు కూడా మీరు చేసింది ఒకటే, 2018కి పూర్తి చేయాలి అనేటువంటి ఆతృతతో మీరు తప్పు చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించడంతో అదే ఏడాది మే 30న సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. జూన్ 2వ వారంలోనే గోదావరికి వరద ప్రారంభమైంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి గోదావరి వరద ప్రారంభం కావడానికి మధ్య కేవలం 10 నుంచి 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ వ్యవధిలో కాఫర్ డ్యాంలలో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయడం అసాధ్యం. కానీ ఈ తరహా ఆరోపణలు చేస్తూ పోలవరం నిర్మాణంలో తాము చేసిన తప్పిదాలను జగన్ ప్రభుత్వంపై వేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 2017, 2018 ఈ రెండేళ్లలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా చారిత్రక తప్పిదమే అంటున్నారు సాగునీటి రంగ నిపుణులు. ఎందుకంటే పోలవరం డ్యాంలో స్పిల్వే పునాది స్థాయి కూడా దాటలేదు. ఎగువ దిగువ కాపర్ డ్యాంలను ప్రారంభించనే లేదు. డ్యామ్ గ్యాప్ 2లో పునాది డయాఫ్రమ్ వాల్ పనులను మాత్రం ఆగమేఘాల మీద మొదలుపెట్టారు, పూర్తి చేసేశారు. ఇదే పోలవరం నిర్మాణాన్ని సంక్లిష్టంగా మార్చేసింది. తర్వాత కాలంలో డయాఫ్రమ్ వాల్ కోతకి గురయ్యేలా చేసింది. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లోనూ పోలవరం నిర్మాణాన్ని ముందుకు సాగించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నాటి టీడీపీ సర్కారు తప్పిదాలను చక్కదిద్దింది. పోలవరం డ్యాం నిర్మించాలన్నది దాదాపు 80 ఏళ్ల క్రితం నాటి ప్రయత్నం. ఈ 7-8 దశాబ్దాలుగా వివిధ సందర్భాల్లో ప్రయత్నాలు జరిగినా ప్రాజెక్టు నిర్మాణం దిశగా పనులు ప్రారంభమైంది మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే. డ్యాం పనులతో పాటుగా కాలువ పనులను కూడా మొదలుపెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ తరువాత 2013లో ఏపీ విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా దక్కింది. దీంతో ఇక ప్రాజెక్టు పూర్తయినట్టేనని అంతా భావించారు. కానీ 2014లో సీఎం అయిన చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందంటూ నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు. ఆ తరువాత స్పిల్వే, కాఫర్ డ్యాంల జోలికి పోకుండా డయాఫ్రమ్ వాల్ ని మాత్రం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. దాన్నే ప్రధాన డ్యాంగా చిత్రీకరించే ప్రయత్నమూ చేశారు. గోదావరికి 2019లో భారీగా వరదలు వచ్చాయి. పోలవరం ఎగువ కాఫర్ డ్యాం వద్ద 2.4 కిలోమీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద కాఫర్ డ్యాంలు వదిలిన 800 మీటర్ల ఖాళీ ప్రదేశానికి కుంచుకుపోయి ప్రవహించాల్సి రావడంతో వరద ఉధృతి పెరిగి డయాఫ్రమ్ వాల్లో 4 చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై గ్యాప్ 1లో 35 మీటర్ల లోతు, గ్యాప్ 2లో 26 నుంచి 36.50 మీటర్ల లోతుతో కూడిన అగాధాలు ఏర్పడ్డాయి. వీటన్నింటినీ అధ్యయనం చేసిన ఐఐటి హైదరాబాద్, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సంస్థలు మానవ తప్పిదం వల్లే పోలవరంలో విధ్వంసం చోటు చేసుకుందని తేల్చి చెప్పాయి.
అంటే ఆ తప్పిదం చేసింది చంద్రబాబేనని తేల్చాయని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి ఇదే విషయాన్ని చెబుతూ వచ్చింది. కాఫర్ డ్యాములు కంప్లీట్ అయితే నదిలో నీరు నిలుస్తుంది. నదిలో నీళ్లు నిలవకోకుండా ఉండాలి అంటే నది డైవర్షన్ కంప్లీట్ కావాలి. నది డైవర్షన్ కంప్లీట్ కాలేదు, అందువల్ల కాఫర్ డ్యాములు పూర్తి చేయటానికి వీలు కాలేదు. ఇది పచ్చి వాస్తవం. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ను మార్చేశాడు, అందువల్లే ఆ కాఫర్ డ్యాములు పూర్తి కాలేదు. నో, ఆ కాఫర్ డ్యాములు పూర్తయితే నది పొంగి డైవర్షన్ కాలేదు కాబట్టి పొంగి 54 గ్రామాలు మునిగిపోతాయి. ఈ వాస్తవాన్ని చెప్పరే? ఈ వాస్తవాన్ని స్టడీ చేసామే మేము. ఏం చేయాలి అంటే 2 కాఫర్ డ్యాములు పూర్తి చేయాలి, నది డైవర్షన్ కంప్లీట్ చేయాలి. నది డైవర్షన్ కంప్లీట్ చేసినప్పుడు కాఫర్ డ్యాములు పూర్తయినప్పుడు కాఫర్ డ్యాములు అలా అడ్డం ఉంటే నది డైవర్షన్లో వెళ్ళిపోతుంది ఎంత వరద వచ్చినా. అప్పుడు మీరు డయాఫ్రామ్ వాల్ వేయాలి. ముందే డయాఫ్రామ్ వాల్ వేసారు, బిల్లు చేసేసుకున్నారు. ఇది చరితాత్మకమైన తప్పిదం. ఈ తప్పిదం వలనే ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి ఇంత దుస్థితి ఏర్పడింది. నాడు చంద్రబాబు చారిత్రక తప్పిదాన్ని వైఎస్ జగన్ అధికారంలో ఉండగా సరిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. కేంద్ర జల్ శక్తి శాఖ, పీపీఏ, సిడబ్ల్యూసి అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో నవయుగకు 2,917 కోట్ల విలువైన కాంట్రాక్టు ఒప్పందాన్ని అప్పగించింది. 2019 జులైలో వైఎస్ జగన్ దాన్ని రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఖజానాకు 782.44 కోట్లు ఆదా చేశారు. గోదావరి వరద తగ్గాక 2019 నవంబర్లో వడివడిగా పనులు ప్రారంభించారు. అయితే 2020 మార్చి నుంచి 2021 చివరి వరకు కరోనా మహమ్మారి విజృంభించడంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ గోదావరి వరదను మళ్లించేలా స్పిల్వేను 48 గేట్లు బిగించడంతో ఎగువ కాఫర్ డ్యాంను పూర్తి చేశారు. కరోనా అనేక కోణాల్లో ఇబ్బందులు పెడుతున్నా నిర్మాణ పనులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరుగులు పెట్టించింది. అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ను పూర్తి చేశారు. 2021 జూన్ 11న గోదావరి వరదను స్పిల్వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున మళ్లించారు. దిగువ కాఫర్ డ్యాంలో కోతకు గురైన ప్రాంతాన్ని సిడబ్ల్యూసి మార్గదర్శకాల మేరకు చేపట్టి పూర్తి చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు పూర్తి కావడంతో ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో చేరిన నీటిని తోడి వరదల ఉధృతి వల్ల ఏర్పడిన అగాధాలను సిడబ్ల్యూసి మార్గదర్శకాల మేరకు ఇసుకతో పూడ్చి వైప్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో సమాంతరంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా, లేదంటే దెబ్బతిన్న చోట్ల యూ ఆకారంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి అనుసంధానం చెయ్యాలా అనే విషయాన్ని సిడబ్ల్యూసి తేల్చలేదు. సాంకేతిక పరమైన ఈ అంశాన్ని తేల్చితే పనులు చేపట్టి వేగవంతంగా ఈసీఆర్ఎఫ్ పనులు పూర్తి చేస్తామని 2022 డిసెంబర్ నుంచి గత ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖ సిడబ్ల్యూసిని కోరుతూ వచ్చింది. డయాఫ్రమ్ వాల్ సహా ప్రాజెక్టు డిజైన్లపై కాంట్రాక్టు సంస్థ ఒక అంతర్జాతీయ ఏజెన్సీ సహకారం తీసుకోవాలని, తాము కూడా ఒక అంతర్జాతీయ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని 2 సంస్థలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన డిజైన్ను ఆమోదించి పనులు చేయాలని సిడబ్ల్యూసికి చెబుతూ వచ్చింది. నాడు చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే విధ్వంసం జరిగేదే కాదని, ఇప్పుడు పనుల్లో జాప్యానికి అదే కారణమవుతోందని సాగునీటి రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2018లోనే పోలవరం పూర్తి చేస్తామని నాడు చంద్రబాబు ప్రభుత్వం ధీమాగా చెప్పింది. ఇప్పుడు మరోసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. సీఎం హోదాలో మరోసారి పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. డయాఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని సిడబ్ల్యూసి తేల్చాలి. ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది. అంతా సవ్యంగా సాగే విధంగా చంద్రబాబు ఎంతవరకు చొరవ చూపిస్తారన్నది ఇకపై తేలాలి. 4 సీజన్లలో పోలవరాన్ని పూర్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారన్న సీఎం చంద్రబాబు అదే సమయంలో అది కూడా అంతా సవ్యంగా సాగితే అనేశారు. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని సిడబ్ల్యూసి తేల్చాలి. నిజానికి స్పిల్వే, కాఫర్ డ్యాంలు కట్టకుండా ముందు డయాఫ్రమ్ వాల్ ని నిర్మించింది చంద్రబాబే. నాటి టీడీపీ సర్కార్ తప్పిదాలను తరువాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చక్కదిద్దారు. అయినా మళ్లీ 2029 అంటున్నారు చంద్రబాబు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాముల్లో లీకేజీకి కారణమేంటి? ఆ తప్పిదాలు జరిగింది 2014-2019 మధ్య కాలంలోనే.
ఎగువ దిగువ కాఫర్ డ్యాంల పనులు చేపట్టడానికి వీలుగా లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి జెట్ గ్రౌటింగ్ చేయాలి. నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం గోదావరి నదిలో ఇసుక పర్మియబిలిటీ విలువను 2018లో అప్పటి కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ తప్పుగా మదింపు చేసింది. దాన్ని పరిగణనలోకి తీసుకుని 30 నుంచి 35 మీటర్ల లోతు వరకు స్టోన్ కాలమ్స్ వేసి జెట్ గ్రౌటింగ్ చేయకుండా కేవలం 20 మీటర్ల లోతు వరకు జెట్ గ్రౌటింగ్ చేసేలా డిజైన్లు రూపొందించింది. నవయుగ సంస్థ ఆ మేరకే జెట్ గ్రౌటింగ్ చేసి కాఫర్ డ్యాంల నిర్మాణం చేపట్టింది. జెట్ గ్రౌటింగ్ నిబంధనల మేరకు చేసి ఉంటే ఎగువ దిగువ కాఫర్ డ్యాంలలో లీకేజీ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తన హయాంలో జరిగిన ఈ తప్పిదాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013-14 ధరల ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేస్తానని 2016 సెప్టెంబర్ 7న చంద్రబాబు కేంద్రానికి హామీ ఇచ్చారు. 2013-14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం 20,398.61 కోట్లే. ఇందులో 2014 ఏప్రిల్ 1 వరకు చేసిన వ్యయం 4,730.71 కోట్లు పోను మిగతా 15,667 కోట్లే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే 2017-18 ధరల ప్రకారం పునరావాసం భూసేకరణ వ్యయమే 33,168.23 కోట్లు ఉంది. అందువల్ల 20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని, తాజా ధరల మేరకు నిధులిచ్చి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని 2019 మే 30 నుంచి పలు దఫాలు ప్రధాని మోదీని అప్పటి సీఎం వైఎస్ జగన్ కోరుతూ వచ్చారు. దానికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకు తొలి దశ పూర్తికి 12,157.53 కోట్లు అవసరమని కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చింది. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని మార్చి 6న కేంద్ర కేబినెట్ కు ప్రతిపాదన పంపింది. అప్పటికి బీజేపీతో పొత్తు కుదరడంతో పోలవరానికి నిధుల విడుదల ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందు పెట్టవద్దని, తమకు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయంటూ చంద్రబాబు అడ్డుపుల్ల వేశారు. దీంతో అప్పట్లో కేంద్ర కేబినెట్ ఆ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేయలేదు. ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఆ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్తో ఆమోదముద్ర వేయిస్తే నిధుల సమస్య తీరుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సాంకేతిక సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం సిడబ్ల్యూసీ ద్వారా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ ప్రణాళికను అమలు చేయడం ద్వారా ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని సాగునీటి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.